హాయ్ ఫ్రెండ్స్, పల్లవిస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. పెండింగ్ బిల్స్ బకాయిలను విడుదల చేస్తున్నారు. అది అయితే ఎవరికి డబ్బులు విడుదల చేయబోతున్నారు, దానికి సంబంధించి ఎంతమంది అర్హులు, గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న వారికి పెండింగ్ బిల్స్ ఉంటే ఏం చేయాలి, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి నా ఛానల్లో మొదటిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే ఖాతాల్లో విడుదల చేయబోతుంది. ఇప్పుడు ఎవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు? ఆ సమయంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఈ డబ్బులు ఎవరికి విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం. అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 25 నుండి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే ఇల్లు కూడా నిర్మించడం అయితే జరుగుతుందని చెప్పారు. అందులో ఆప్షన్స్ అయితే కూడా ఇచ్చారు. ఎవరైతే ఇల్లు సొంతంగా కట్టుకోలేకపోతారో వాళ్ళకి ప్రభుత్వమే ఒక నమూనా విడుదల చేశారు. దాన్ని బట్టి ఇల్లు కట్టేలా ఆప్షన్స్ ఇచ్చారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఇల్లు అయితే నిర్మించుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో అయితే 1.5 సెంట్ అంటే సుమారు 72 గజాలు, పట్టణ ప్రాంతంలో అయితే గనక 1 సెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,80,000 రూపాయలు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చాలామంది సొంతంగా ఇల్లు నిర్మించుకొని వేసుకోవడం జరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం అయితే ఇంటి నిర్మాణ వ్యయానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని అయితే గనక గత ప్రభుత్వం 1,80,000 ఇవ్వడంతో సరిపోలేదని లబ్ధిదారులు చెప్పడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ని 4 లక్షల రూపాయలకు పెంచుతూ గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పొందని వారికి ఈ ప్రభుత్వం అయితే గనక 3 సెంట్లు ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వంలో 1.5 సెంట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది 2014 నుండి 19 వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా చాలామంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం మధ్య ఇళ్ల నిర్మాణం చేపట్టిన వాళ్ళంతా అప్పట్లో వాళ్ళు బిల్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇల్లు నిర్మించుకున్న వాళ్లకు ఇమీడియట్గా బిల్స్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయంతో 2014 నుండి 2020 వరకు ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎవరికి బిల్స్ చెల్లింపులు జరగాలి అనేది ఈ ప్రభుత్వం అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ పెండింగ్ బిల్స్ అన్నీ వాళ్ళ అకౌంట్లో వేయమని చెప్తున్నారు. 2014 నుండి 2019 వరకు కూడా ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ అకౌంట్స్లో బిల్స్ వేయబోతున్నారు. అంటే పెండింగ్లో ఉన్న అమౌంట్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి అని ఒక నివేదిక తయారు చేస్తున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ ఏది అయితే ఇచ్చింటారో వాళ్ళందరికీ అమౌంట్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మరియు షేర్ చేస్తేనే ఈ విషయం అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.